చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ జాబులు చేస్తూ ర్యాపిడో కొడతా మాత్రం ర్యాపిడో కొట్టడం మానేయాలన్న ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు నేను రోజు 1000 రూపాయలు సంపాదించుకున్నట్టు పొద్దుగా తిరిగి తిరిగి నాకు మహా అంటే ఇప్పుడు ఎంత 700 రూపాయలు చిల్లర 800 రూపాయలు మిగిలినాయి నాకు అంతే. 1000 రూపాయలు నా ఖర్చులు పోను, 1000 రూపాయలు మిగులుతుండే రేపటి పెట్రోల్ పోపించుకుంటుండే నేను. అట్లా నాకు 1000-1100 మిగులుతుండే నాకు. అలాంటిది నాకు ఇప్పుడు ఇవాళ ఎంత 800తో ఇంటికి పోతాను. నాకు చిక్కకు లేచి ఇంటికి పోతాను. నేను ఏం పడతలేవు రైడ్లు, పడ్డ రైడ్ కనబడతలేదు నాకు. ఇట్లా రైడ్ ఇట్లా పడుతుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. మీరు చేసే జాబులు చేసే వాళ్ళు ఈ పని చేస్తే ఎట్లుంటుంది అంటే, మంచి జాబ్ చేసుకున్నట్టు వచ్చి పేపర్ లేరు ఎట్లుంటుంది. ఇది పేపర్ లేరే పని, ఇది పేపర్ లేదా కొల్లి. పేపర్ లేకుండా ఇంకా వేరే ఏదైనా జాబ్ ఉంటే చూసుకోండి ఆల్టర్నేట్గా. ఎందుకు దొరికే చదువుకున్న వాళ్ళకి మస్తు జాబులు దొరుకుతాయి. చదువుకున్నాను కాబట్టే కదా నీకు జాబ్ ఇచ్చింది ఆల్రెడీ. అదే చదువు చూపించుకొని వేరే దగ్గర జాబ్ కొట్టుకోయేదన్నా, శాలరీ వచ్చి జాబ్ చెప్పుకో. అదే జాబ్లో మంచిగా పని చేయి, ప్రమోషన్ ఇస్తాను నీకు, శాలరీ ఎక్కువ వస్తుంది. అది వదిలేసి ర్యాపిడో కొడతా నేను ఎక్కువ కష్టపడతా. నేను కష్టపడడానికి ఎవడొద్దని లేడు. నీ కష్టం వేరేటో నష్టం కావద్దు.